చూపిస్తానన్నాను కదండి, లాస్ట్ షార్ట్లో చూపిస్తున్నాను. చేసేది చూపించలేదు, చేసేదైతే వ్లాగ్లో ఉంటుంది కొంచెము. ఇదివరకు ఆల్రెడీ చూపించిన వీడియో జస్ట్ కొంచెం ఎలా చేశాను అనేది చూపించాను. లాస్ట్ షార్ట్లో చెప్పిన మ్యాటరే, మిల్క్ మేడ్ విత్ పన్నీర్ అంతే. ఇంకా నేను ఇది కొంచెం తిన్నాను, తర్వాత మిగిలినది అలాగే పెట్టి నెక్స్ట్ డే గురువారం మా ఆయనకు ఇలా స్వీట్ ఇస్తుంటాయి కదా ఎప్పుడు బాక్స్లో ప్యాకింగ్లోకి ఇచ్చినాను. చాలా చాలా బాగుంది, ఏమీ మాడు వాసన పెద్ద లేదు, లైట్గా ఉందన్నమాట. ఫైనల్గా ఎంత ఫ్రై అయ్యేసరికి లేదు. సో ఎప్పుడైనా పాలు విరిగితే చేసుకోండి పన్నీర్ చేసి, లేదంటే పాలు లైట్గా మాడినప్పుడు పడేయకుండా కూడా ట్రై చేయండి, లేదా ఫ్రెష్గా కూడా ట్రై చేసుకోండి. మా ఆయన కన్నాను, నువ్వు పాలు విరగొట్టావు, నీకే పనిష్మెంట్ ఇస్తున్నా, స్వీట్ తిను అంటే తినేసి వచ్చి చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే నేను బటర్ పేపర్లో పెట్టాను కదా, సో కొంచెం ఏమన్నా స్మెల్ ఉంటే అది కూడా పేపర్ లాగేసుకొని ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం చేసుకోండి. మీరు పాలు విరగొట్టి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. షార్ట్ కంపల్సరీ చూడండి. ఇంకోటి ఏంటంటే మా గురువుగారు మా పెళ్ళికి ముందు, అంటే కనీసం 30 ఏళ్ళ ముందు చెప్తున్నా, సత్సంగంలో చెప్పారు, వాల్నట్ కంపల్సరీ అందరూ తింటే మంచిది, ఎందుకంటే ఇది బ్రెయిన్కు బాగా యూజ్ అవుతుందంట. ఎందుకంటే బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా, లోపల చూస్తుంది మీరు, అంటే పగలగొట్టేటప్పుడు విరగకుండా పగలగొడితే సేమ్ మన బ్రెయిన్ షేప్లో ఉంటుంది. సో బ్రెయిన్కు చాలా మంచిది అన్నారు, నాలెడ్జ్ పెంచుతుంది అని చెప్పారు. పిల్లలందరికీ ఇవ్వండి. చాలా మా పిల్లలు అయితే తినరు, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే టేస్ట్ నచ్చదు. దీంట్లో క్వాలిటీ కూడా ఉంటుందండి, చేదు లేకుండా ఉండే క్వాలిటీ, అంటే వగరు లేకుండా ఉండే క్వాలిటీ కూడా ఉంటుంది. మేము ఇక్కడ రిలయన్స్ మార్ట్లో సపరేట్గా అమ్ముతుంటారు, తెచ్చుకుంటుంటాం. సో పిల్లలకు రోజుకు ఒక్కటన్నా ఇవ్వండి. ఇప్పుడు నర్సరీ పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు జోబులో పెట్టేస్తే అలా తిరుగుకుంటూ పోతారు.